నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని తినే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి. మంచి రౌండ్గా లోపల స్పాంజీగా చాలా బాగుంటాయి. చాలా మంది మైదా పిండి తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి టైంలో మన ఇంట్లో వాళ్ళకి నచ్చేలా హోటల్ స్టైల్లో బోండాలు ఇలా వేసి పెట్టచ్చు. ఈసారి బోండాలు చేసేటప్పుడు ఇలా నేను చెప్పినట్టుగా బియ్యం పిండి బోండాలను డెఫినెట్గా ట్రై చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉండి బియ్యం పిండితో ఈ కమ్మని బోండాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నాను. మీరు బయట కొన్న బియ్యం పిండినైనా వాడొచ్చు. ఇందులోకి ఒక అరకప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి బియ్యం పిండి గోధుమ పిండి కాంబినేషన్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని వాడుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మనం చేసే బోండాలు లోపల నుండి గుల్లగా రావడానికి 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను, 1 కప్పు పెరుగును తీసుకోండి. పెరుగు కమ్మటి పెరుగు కాకుండా కొంచెం పుల్లటి పెరుగుని వాడితే మనం చేసే బోండాలు బాగా కుదురుతాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు తీసుకునే పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే ఏం చేయాలో వీడియోలో చెప్తాను. సో ఇలా తీసుకునే వీటన్నిటిని బాగా కలపండి. అవసరానికి తగ్గట్టుగా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలపండి. అలాగే మనం ఈ పిండిని కొంచెం గట్టిగానే కలపాలి. ఇది నానేసరికి కొంచెం పల్చగా అవుతుంది కాబట్టి ముందుగా ఇలా కొంచెం గట్టిగా కలిపి ఇప్పుడు ఈ పిండిని బీట్ చేసినట్టుగా చేస్తూ కానీ లేదా రౌండ్గా ఇలా తిప్పుతూ కానీ ఒక 5-6 నిమిషాలు బాగా కలపండి. ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కలపడం వలన మనకు బోండాలు అనేవి లోపల పిండి ముద్దలా రాకుండా స్పాంజీగా గుల్లగా వస్తాయి. ఇలా ఒక 5-6 నిమిషాలు బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండిని 1.5 నుండి 2 గంటల పాటు బాగా నానబెట్టండి. మీకు టైం లేకపోతే కనీసం గంట సేపైనా నానబెట్టాలి. ఇన్ కేస్ మీకు మార్నింగ్ ఇలా కలిపి పెట్టడం అంతగా టైం లేకపోతే ఇలా మనం రాత్రి కలిపైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేదండి. ఇలా కలిపిన పిండిని బయటే పెట్టొచ్చు. ఒకవేళ మీరు పిండిని తొందరగా అంటే సాయంత్రం కలిపితే మాత్రం ఒక 2-3 గంటలు బయట పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ మీకు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. 2 గంటలు అయ్యేసరికి పిండి కూడా బాగా నానింది. చూడండి, మీకు కింద పాటు చూస్తే కొంచెం ఓల్స్లా పిండి పులిసినట్టుగా వచ్చింది కదా. ఇలా వస్తే మనం చేసే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను, సన్నగా తరిగిన కొంచెం అల్లం ముక్కల్ని, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలపండి. మీరు ఇంకా ఇందులో కరివేపాకు అలాగే కొత్తిమీర ఆకునైనా తీసుకోవచ్చు. మళ్ళొకసారి ఇలా బాగా కలిపాక ఇప్పుడు వీటిని బోండాల్లా వేసుకుందాం. బోండాలు చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. అలాగే మనం ఎప్పుడైనా సరే బోండాలు ఫ్రై చేయడానికి ఇలా కొంచెం లోతుగా ఉన్న కడాయిని తీసుకోవాలి. అప్పుడే మనకు బోండాలు మంచి రౌండ్ షేప్లో బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి ముందుగా చేతిని ఇలా నీళ్ళతో తడి చేసుకుంటూ పిండిని ఇలా ఒక పక్క నుండి తీస్తూ వేడి వేడి ఆయిల్లో ఇలా స్లోగా డ్రాప్ చేయండి. ఆయిల్ సరిగ్గా వేడి లేకపోతే బోండాల షేప్ అనేది పాడవుతుంది. కాబట్టి ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలి. ఇలా మనం బోండా వేయగానే మరో బోండా వేసేలోపే ముందు వేసిన బోండా అనేది బాగా ఉబ్బి టర్న్ అవుతుంది. ఇలా మనం ఇందులో ఆయిల్లో పట్టాని బోండాలను స్లోగా తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను బోండాలా వేస్తున్నాను కదా, మీరు ఇదే పిండితో పునుగుల్లా అయినా చేసుకోవచ్చు. ఇలా సరిపడాన్ని బోండాల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బాగా ఫ్రై చేయండి. ఈ పిండిలో మనం కొంచెం గోధుమ పిండి వేస్ట్ చేసాం కాబట్టి బోండాల కలర్ అనేది కొంచెం ముదురుగా వస్తుంది. కాబట్టి కలర్ కాకుండా బోండాలు లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చి పైన కొంచెం క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా మనం మైదా పిండి వాడకుండా చేసిన బోండాల రుచి అయినా సాఫ్ట్నెస్ అయినా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా చేసిన ఈ బోండాలను మనం పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ తీసుకున్నామంటే హ్యాపీగా తినేయచ్చు. ఉదయం పూట హడావిడి పడకుండా బియ్యం పిండి బోండాల్ని ఎలా వేసుకోవాలో చూసాం కదా. ఈసారి బోండాలు వేసేటప్పుడు ఇలా ట్రై చేయడం మర్చిపోవద్దు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.